how much you are going to perform in job. If you carry properly, you will perform directly. If you don't carry properly, జాబ్లో వెళ్ళిన తర్వాత టైం తీసుకొని మళ్ళీ నేర్చుకుంటాం. అక్కడ టైం వేస్ట్ అయింది కదా. ముందే వస్తే ఇంకెక్కువ పర్ఫామ్ చేస్తాం, ఇంకా మంచిగా చేస్తాం. సగం నేర్చుకొని వెళ్ళేవనుకో ఏమైతే మునిగిపోతాం. ఇప్పుడు నువ్వు ఎవరిదైనా స్విమ్మింగ్కి వెళ్తావు, ఆడ బాగా కొడుతుంటే చూస్తావు, నువ్వు అనుకున్నా నాకు వచ్చాకుండా నెక్స్ట్ టైం రానోడితో వెళ్తావు, నాకు వచ్చిన పైన దిగుతావు, నువ్వు పోతే వాడుకుంటాడు. సో హాఫ్ నాలెడ్జ్ డేంజర్. ఓకే, నెక్స్ట్ హాఫ్ నాలెడ్జ్ ఎగ్జాంపుల్ అభిమానుడు లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చాడా? అభిమానుడు ఎవరిని అడగలదు. అభిమానుడు బయటకు వచ్చాడా? అభిమానుడు ఎవరు? ఆయనకు హాఫ్ నాలెడ్జ్ ఎందుకుంది? క్వశ్చన్ క్వశ్చన్ టూ మచ్. ఏంటి మీకు తెలీదా? అరే ఫేస్ అక్కడ పెట్టు తొందరగా. అభిమానుడు ఎవరో తెలీదా? మీకు కూడా తెలీదా? మీకు కూడా తెలీదా? మీకు కూడా తెలీదా? అయ్యా ఒక్కసారి నాకు ఫోన్ చెప్తాను, ఫారెన్ ఫోన్ చేయాలి. మరి నీకు తెలియదంటే తప్ప మీ ఫాదరే కదా. రాజా ఒకసారి ఇటు వస్తావా? అభిమానుడు మా ఫ్రెండ్ స్విమ్మింగ్ అభిమానుడు మా ఫ్రెండ్ స్విమ్మింగ్ సగం నేర్చుకొని ఆ నీళ్ళలో తెచ్చిపోయింది కదా అసలు మంచిర్యాలలో. అభిమానుడు గురించి చెప్తాను. అభిమానుడు అంటే ఎవరో తెలియదు, అభిమానుడు హాఫ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళి బయటికి రాలేదని చెప్పాను. అభిమానుడు ఎవరో వీళ్ళకి తెలియదు. రికార్డ్ అవుతుందా? అభిమానుడు ఎవరో చెప్పు. అర్జునుడు కొడుకు అంతే కదా. అర్జునుడి కొడుకుకి శ్రీకృష్ణుడు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అర్జునుడు మిసెస్ శ్రీకృష్ణుడు యుద్ధం గురించి చెప్తుంటాడు. యుద్ధం గురించి చెప్తుంటాడు ఎలా లోపలికి. అయితే చక్రవ్యూహంలోకి ఎలా వెళ్ళాలి అని చెప్పేటప్పుడు సగం స్టోరీ తర్వాత ఏదో సో అక్కడ అభిమన్యుడు సగమే వింటాడు స్టోరీ. ఇదైతే కంపల్సరీ బిట్ అవుతుంది మీకు 100%. వీళ్ళకి అభిమన్యుడు తెలియదు అంటే సూపర్ అయితే సూపర్. అయితే అభిమన్యుడు యుద్ధం టైంలో అర్జునుడికి తెలుసు ఎలా వెళ్ళాడు. ఆ టైంలో ఆయన వేరే దగ్గర ఏదో ఉన్న కారణాల వల్ల ఈయన వెళ్తాడు పౌరుషంతో, నేను వెళ్తా అని లోపలికి వెళ్తాడు మంచిగానే. బట్ దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఉండదు అంతే. సో క్యారీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనే ఎగ్జాంపుల్ ఈ స్టోరీ అర్థమైంది. సో పాత సినిమా చూడండి, ఇన్ఫర్మేషన్ వస్తుంది అంతే. పాసిబుల్ ఇప్పుడు తెలియదు. నేను ఏం చెప్పాను? టేక్ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అండ్ గో ఫార్వర్డ్. వెల్ స్కిల్ఫుల్. కాలేజ్, స్కూల్, జాబ్ ఇన్ఫర్మేషన్ తీసుకోమంటున్నాం అంతే. మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోమంటాం. దీన్ని ఒక స్టోరీ లాగా చెప్పారు మీకు. ఇది ఇంకా 4 స్టోరీలు ఉన్నాయి కదా, స్టోరీలు ఉన్నాయి కదా, ఏదో చెప్పచ్చు కదా మీరు ఓన్గా క్రియేట్ చేసి. అది మీకు ఎందుకు ప్రాక్టీస్ చేస్తుందంటే యూ షుడ్ అగైన్ ప్రజెంట్ నాట్ ఓన్లీ లిస్నింగ్. యూ షుడ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్, పుట్ ప్రాపర్లీ అండ్ ప్రజెంట్ అగైన్. దట్ ఎక్సర్సైజ్ 3 or 4. నేను కాన్సెప్ట్స్ ప్లానింగ్ ఇస్తున్నాను, మీరు మీ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాను. మీరు ఆల్రెడీ మీరే వచ్చేది ఎక్స్పెరిమెంట్కి. ఈరోజు ఏం క్లాస్ లేదనుకుంటారా? ఉంది. ఇప్పుడు ఇంట్రడక్షన్ హోమ్స్లో స్టార్ట్ ఈరోజు. సగం తెలిస్తే మునుగుతారు అని చెప్పాను. సగం తెలిస్తే మునుగుతారు. అట్లానే అభిమానుడు సగం తెలుసుకొని లోపలికి వెళ్ళి బయటికి రాలేదు. అందుకే అన్నా అభిమానుడు అంటే ఎవరైనా అడుగుతున్నాడు, మీరు ఏం చెప్పాలి? మహాభారతం చూపిలేదా మనం ఎప్పుడు? కొన్ని మామూలుగానే చెప్తారు కదా, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కదా. ఇది ఒకటి, అశ్వత్థామ అదొకటి.
సరే నువ్వు ఏదో మంచిగా డిస్టర్బ్ చేస్తావని చెప్పి నేను మంచిగా వీళ్ళందరి ముందు పెట్టాను, నువ్వు వేస్ట్. ఇంకేమని చెప్పు మంచిగా దాని గురించి ఆ స్టోరీ చెప్పాం బాబు సార్. దే ఆర్ లిస్నింగ్. కృష్ణుడు చెప్తూ ఉంటాడు, తన నుండి వింటాడు, మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది, స్టోరీ ఆపేస్తాడు కృష్ణుడు. అక్కడ దాకే తెలుస్తుంది కన్నేహం లోపలికి వెళ్ళడం వరకే, బయట రావడం తెలియదు. దాని మీద రీసెర్చ్ ఏం జరిగిందంటే ఈ మధ్యకాలంలో సైంటిస్టులు కూడా ప్రూవ్ చేశారు, ఫోటాస్ ఏదైతే లోపల ఉంటుందో అది 6 months నుంచి మ్యూజిక్ వింటా ఉంటుంది. అది కరెక్ట్. ఇది ఎక్స్ట్రా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి.